మురికి అంటకుండా ఆ వస్త్రాన్ని క్షేమంగా దాల్చుకొని, ఏ వస్త్రం అది? రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా పాస్టర్ ఒక మాట మాట్లాడాడు. ఏమంటే రక్షణ అనే టికెట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నాకు చక్కనే ఒక ఆలోచన వచ్చింది. టికెట్ తీసుకున్నాను కానీ సరిపోద్దా? టికెట్ తీసుకోగానే ఏం చేయాలా? ఎక్కాలా లేదా? టికెట్ తీసుకుంటే సరిపోద్దా? టికెట్ తీసుకున్న వాళ్ళు, గుంటూరు టికెట్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ట్రైన్ ఎక్కాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే టికెట్ దొరికిందనగానే సరికాదు, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు నేను పోతున్నాను లేని ఎక్కడ పడితే అక్కడ దిగకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పొయ్యే మార్గంలో, పొయ్యే విశ్వాస జీవితంలో, పొయ్యే ట్రైన్లో మనం దిగితే ఏమవుతుంది తెలుసుగా? ఏమవుతాం? అర్థమవుతున్నాను నా మాట? దేవునికి స్తోత్రం. టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కకపోతే అక్కడే ఉండిపోతాం. టికెట్ కొనాలంటే సరిపోదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టికెట్ తీసుకుని ట్రైన్ ఎక్కాం కదా అని సరిపోదు. చక్కగా దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చినప్పుడు ఆ స్థానంలో మనము ఏం చేయాలి? కూర్చోవాలి. కాదులండి మేము ట్రైన్ ఎక్కాం, టికెట్ కొన్నాం, నా ఇష్టం అని పొయ్యే ట్రైన్లో దిగితే ఏమవుతుంది? మొక్కలై కూర్చుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటిదే ఈ భక్తి జీవితం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకున్నాం. ఎప్పటి వరకు? రెండు కారణాలు. రెండు చోట్ల మనం కాపాడుకోవాలి. రెండు విధాలుగా కాపాడుకోవాలి. ఎప్పటి వరకు అంటే చచ్చిపోయేంత వరకు. రెండోది రాకడ వరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండింటి వరకు మనం కాపాడుకుంటే మనం క్షేమంగా వెళ్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. కళ్ళు ఉంచుదాం. రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. యేసేపుకి రాజవస్త్రాలు ఏ విధంగా వచ్చాయో నీకును నాకును రాజవస్త్రాలు ఇచ్చాడు. ఆ విధంగానే మనము నా ఏకాంతంలో స్నేహం